Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన మరో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. రాక్షస పాలన జరిగిన 5 ఏళ్లలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి పైగా తగ్గినట్లు లెక్కలు చూపించి వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెల 14 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 17 నెలల్లో 238 కోట్ల రూపాయల సొమ్మును మధుసూదన్ రెడ్డి అండ్ గ్యాంగ్ గొటకాయ స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ అండదండలతో మధుసూదన్ రెడ్డి విచ్చలవిడిగా చెలరేగిపోయి కొత్త రకం స్కామ్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. అవినీతితో పాటు అసమర్థత నాయకత్వం వల్ల ఏపీ ఫైబర్ నెట్ సంస్థ మొత్తం 1258 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ వ్యవహారం మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తోంది. ప్రీపెయిడ్ విధానం అమల్లోకి వచ్చాక ఆపరేటర్లు ప్రతి నెల తమ బిల్లులను యాప్ ద్వారా చెల్లించాలన్న నిబంధన పెట్టారు. అప్పటి నుంచి కనెక్షన్ల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గినట్లు చూపించారు. నిజానికి కనెక్షన్ల సంఖ్య తగ్గలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. ఎప్పటిలా ప్రతి నెల యాప్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామని అంటున్నారు. కేవలం సంస్థ రికార్డుల్లో మాత్రమే కనెక్షన్ల సంఖ్య తగ్గించి ఆ మేరకు 4 లక్షల కలెక్షన్లకు సంబంధించి నెల బిల్లుల కింద వసూలయ్యే మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక ఏజీఎం డైరెక్టర్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేటర్లు తమ బిల్లులు ప్రతి నెల చెల్లించడానికి ఉపయోగించిన యాప్ ని గ్రీన్ ల్యాంతర్న్ అనే ఐటీ సంస్థ రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ యాప్ ద్వారా ఆపరేటర్లు జరిపే చెల్లింపులు రికార్డుల్లో చూపించిన కనెక్షన్ల సంఖ్య మేరకు ఫైబర్ నెట్ ఖాతాకి మిగిలిన సొమ్ము బినామీ ఖాతాకు జమ అయ్యేలా ప్రోగ్రామింగ్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ డబ్బును ముంబైలోని ఒక బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు సమాచారం.